నమస్తే వెల్కమ్ టు ప్రజా చైతన్యం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పలు మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. పార్టీలో అత్యంత ప్రాధాన్యత ఉండే పొలిటికల్ అడ్వైజరీ కమిటీ ఏర్పాటైంది. మొత్తం 33 మందికి ఇందులో సభ్యత్వాన్ని కల్పించారు. పిఎస్సి శాశ్వత ఆహ్వానితులుగా పార్టీ రీజనల్ కోఆర్డినేటర్గా సజ్జల రామకృష్ణారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. అలాగే అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్తగా, కోనసీమ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా చెర్ల జగ్గిరెడ్డి, అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా డాక్టర్ పినిపే శ్రీకాంత్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా షేక్ ఆసిఫ్, క్రమశిక్షణ కమిటీ సభ్యులుగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నియమితులయ్యారు. తనను పిఎస్సి సభ్యుడిగా నియమించినందుకు కాపు రిజర్వేషన్ల ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం స్పందించారు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మేరకు ముద్రగడ పద్మనాభరెడ్డి పేరుతో వైఎస్ జగన్కు లేఖ రాశారు. ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతే పేరు మార్చుకుంటానంటూ అప్పట్లో ప్రకటించిన విషయం తెలిసిందే. తనపై పెట్టిన బాధ్యతను త్రికరణ శుద్ధితో నిర్వర్తిస్తాను అని, పార్టీ అధికారంలోకి వచ్చేంత వరకు కష్టపడతాను అని ముద్రగడ పేర్కొన్నారు. పేదలకు వైఎస్ జగన్ ఒక్కరే ఆక్సిజన్ అని వ్యాఖ్యానించారు. ఈ దఫా జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి పీఠంపై ఎవరూ కన్నెత్తి చూడని విధంగా 10 కాలాల పాటు పరిపాలన సాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు చెప్పారు.